పొందలేని వాడుగా ఉన్నావు కాబట్టి శరీరమునకు చాలా బలహీనత వచ్చింది. రెండవది, నీవు సంపాదించిన ప్రతిదంతా అగ్ని చేత కాల్చివేయబడినట్లుగా అది వెళ్ళిపోయింది అని ఈ యొక్క ఎలీఫెజరు మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క వాక్యములు ఉన్నటువంటి శక్తి కలిగిన మాట ఒకటి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏంటంటే, నీవు దేవుని వైపు తిరిగిన ఎడల, ఎవరి వైపు తిరిగిన ఎడల? నీవు దేవుని వైపు తిరిగి నీ జీవితమును సరిచేసుకోగలిగితే అప్పుడు దేవుడు నిజమైన ఆనందాన్ని నీ జీవితంలో అనుభవించేలాగా చేస్తాడు అని అంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా ప్రభువులో ఆనందించాలి అంటే మన జీవితంలో ఏముండకూడదు? యోబులో ఏముంది? ఎందుకు ఆయన అంత శ్రమ అనుభవించాడు? ఎందుకు ఆయన అంత బాధ అనుభవించాడు? ఎందుకు ఆయన దేవునికి సాతాను మధ్యలో నలిగిపోయాడు? చెప్పరేంటి? ఆయనలో ఏమైనా పాపం ఉందా? దేవుడే చెప్పినాడు. ఏమని? యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, ఇక్కడ భూమి మీద అందరికంటే ఆయన గొప్పవాడు, అతడు నీకు తెలుసా అన్నప్పుడు నాకెందుకు వదిలేదు? ఆయన నీవు కంచె వేసావు కాబట్టి, తన ఆస్తికి కంచె వేసావు కాబట్టి అతనికి, అతని ఇంటికి కలిగిన నీవు అనుగ్రహించావు. దేవునికి స్తోత్రం. మరి యోబులో ఏ దోషము కారణం? ఒక సందర్భంలో యోబు కూడా అంటాడు, నా ప్రవర్తన దేవుని సన్నిధిలో పరుచుకుంటాడంట. దేవుని సన్నిధిలో నా ప్రవర్తన సరి అయినదని నేను రుజువుపరుచుకుంటాను అంటాడు. మన ప్రవర్తన రుజువు చేసుకుంటామా? మీ తలంపులు, మీ ఆలోచనలు, మీ హృదయంలో ఏం నిండిపోయి మందిరానికి వచ్చినావో నేను చూడలేను, కానీ ఎవరు చూస్తారు? మరి నువ్వు అనగలుగుతావా? నా ప్రవర్తన, నా ఆలోచనలు, నా స్థితిగతులు, నా పరిస్థితులన్నీ దేవుని దగ్గర నేను రుజువు చేసుకోగలను అని మీరు చెప్పగలుగుతారా అంటే ఏ మనుష్యుడు చెప్పలేడు. ఒకవేళ బొంగుతున్నట్లే, ఏంటంట? నోటితో బొంగుతున్నట్లే. అందుకనే ఈయన ఎలీఫెజరు ఏమంటాడంటే, నువ్వు ఎందుకు ఇంత పరిస్థితులకు దిగజారిపోయినావు? దేవుడు కలగజేసిన ఐశ్వర్యం, ఆనందం అంతా పోగొట్టుకున్నావు. నువ్వు ఏదో బలమైనటువంటి కార్యాలు నీలో ఉన్నాయి కాబట్టి నువ్వు ఇప్పటికైనా ప్రార్థన చేయడానికి నీ మనసును సిద్ధపరచుకో. నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు దేవుని వైపు నీ మనసును త్రిప్పుకొని ప్రార్థన చేయి. ప్రార్థన చేసిన ఎడల ఆయన నీకేం చేస్తాడంట? పై వచనాల్లో చూస్తూ ఉంటే, నీ గుడారంలో నుండి దుర్మార్గతను దూరంగా తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందేదవు. మట్టిలోని బంగారమును, ఏటి రాళ్లలో ఓఫిరును, సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తులకు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదవు. నీ దేవుని తట్టు నీ ముఖమును ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును అంటాడు. దేవునికి స్తోత్రం. మనము ఎవరిలో ఆనందించాలంట? దేవునిలో ఆనందించాలంట. ఒక మంచి పాట పాడుతున్నావు అని అంటే, ఆత్మానుసారమైన పాట పాడుతూ ఉంటే మొట్టమొదటిగా నీలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తీసివేసేస్తే నువ్వు ఆత్మవశుడివై దేవుని సన్నిధిలో సంతోషపడుతూ ఉంటావు. ఆత్మవశుడివై ఏం చేస్తావు? దేవుని సన్నిధిలో సంతోషం వస్తూ ఉంటుంది. ప్రార్థన చేయండి, ఎంతసేపు ప్రార్థన చేస్తే అంత మంచి మన మనసుకు సంతోషాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక చెట్టుకు ఈ కాలంలో నీరు పోయకపోతే ఒక నెల రోజులు చూడండి, ఎండాకాలం అంతా వాడిపోయి ఉండిపోతుంది. లేకపోతే ఒక వారం రోజులు నీళ్ళు పోయిపోతే చూడండి, వాడిపోతూ ఉంటుంది. ఒక 2 రోజులు నీళ్లు పోయండి, అది మరలా తన జీవితాన్ని చిగురిస్తున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు నీకు ఉన్నటువంటి పరిస్థితి విధానం కూడా అలాగనే ఉంది. దేవుని సన్నిధిలో నువ్వు ఆనందించలేకపోతున్నావు అంటే నీ మనసు దేనితో నిండిపోయింది? చెప్పండి. దేనితో నిండిపోయింది మన మనసు? ప్రార్థించలేని మనస్సు. కార్యాలు జరగాలి, అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు చూడాలి, దేవుని సన్నిధిలో మనము నిలబడాలి, దేవుని ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఇక్కడ నీవు ఆనందించాలి అంటే దేవుని తట్టు నీ ముఖమును నువ్వేం చేయాలి? ఎత్తుకోవాలి. దేవుని తట్టు మన ముఖమును చూడాలి. ఇప్పుడు నేను ఈ కటన్లన్నీ వేసేసి మీకు వాక్యం చెప్తే మీరు నన్ను చూడగలుగుతారా? చూడలేరు. పోనీ ఈ కటన్లన్నీ వేసిన తర్వాత నేను వాక్యం బోధిస్తున్నప్పుడు
మీరు నాకు ఏమైనా కనిపిస్తారా? కనిపించు. ఎందుకంటే పాపము కూడా దేవుని సన్నిధిని అడ్డుగా నిలబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా.